హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను ఈరోజు నెల్లూరు వెళ్ళాను సామాన్లకి. అప్పుడు నేను పూజకి సంబంధించిన వస్తువులు కడ్డీలు అవి తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. అందువల్ల మీకు చూపించేదానికి నేను చేస్తున్నాను. చూడండి, అది మారేడు దళం కాయ. నేను అది పనిగా తెచ్చుకొని ఎండబెట్టుకొని దాంట్లో ఈబూది పోస్తున్నాను. ఆ ఈబూది శివయ్యకి పెడితే చాలా ఇష్టం. చూడండి, నేను తెచ్చిన ఈబూది అది. అందువల్ల మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి. ఆ విభూది అసలు నాయనకి పెడితే చాలా ఇష్టం. మారేడు దళం అంటేనే ఇష్టము. ఇంకా మారేడు దళం కాయలు పోసిన విభూది ఇంకా చాలా ఇష్టం. నేను తెచ్చిన కడ్డీలు ఫ్రెండ్స్, చూడండి, ఇవి మంచి వాసన వస్తాయి. 4 ప్యాకెట్లు తెచ్చాను ఫ్రెండ్స్. ఇవి 4. ఇవి లేనప్పుడు నేను వేరే కడ్డీలు వెలిగిస్తాను, చూపిస్తాను. ఇప్పుడు ఆ కడ్డీలు వెలిగిస్తాను. అయ్యా, అంత మంచి వాసన ఉండవు. ఇవి అయితే మంచి వాసన వస్తుంటుంది ఇల్లు ఇప్పుడు. చూడండి, ఈ ఒత్తులే మేము వెలిగించేది. ఈ ఒత్తులు బాగుంటాయి. 400 ఒత్తులు దాకా ఉంటాయి. కార్తీక మాసంలో ఆ ఒత్తులు వెలిగించుకోవచ్చు. ఇది కుంకుమ, చాలా మంచిది. ఇది మేము మొగులు రేకులు లేని కుంకుమ తెస్తాడు మా ఆయన. ఇది చూడండి, ఇది పసుపు. ఇవి పూజ రూములు ఎప్పుడు నిండుగా ఉండాలి. జవాది ఇది. చూడండి ఫ్రెండ్స్, అది పసుపు కుంకుమలో కానీ కొంచెం వేసి కానీ కలిపామంటే మంచి వాసన వస్తుంది. గోపురం పసుపు నేను తెచ్చుకున్నాను, నాకు మొహానికి పూసుకోనాటికి. మేము కర్పూరం కూడా బిళ్ళ కర్పూరాలు వాడను నేను. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడు గడ్డ కర్పూరమే వాడతాను. ఇది చాలా మంచిది, అందువల్ల ఇదే వాడాలి. అక్షతలు ఎప్పుడు మా ఇంట్లో అక్షతలు చేసుకొని పెట్టుకొని ఉంటాం ఫ్రెండ్స్. పసుపు కుంకుమ ఎప్పుడు నిండుగా ఉంటాయి. ఇంట్లో నిండుగా ఉండాలి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్